వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, మనస్తత్వ శాస్త్రం అనేది ప్రవర్తన యొక్క అధ్యయనం అనే నిర్వచనాన్ని ఎవరు తెలియజేశారు? ఆప్షన్ 1 విలియం వుంట్, ఆప్షన్ 2 క్రో అండ్ క్రో, ఆప్షన్ 3 కెన్నెత్ క్లార్క్, ఆప్షన్ 4 జేబీ వాట్సన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 జేబీ వాట్సన్. మరో ప్రశ్న, క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రం ఈస్టర్న్ యూరోపియన్లో ఏ దశాబ్ద కాలం నందు సాంకేతికంగా గుర్తింపు పొందినది? ఆప్షన్ 1 1900 నుండి 1910 సంవత్సరం, ఆప్షన్ 2 1910 నుండి 1920 సంవత్సరం, ఆప్షన్ 3 1920 నుండి 1930 సంవత్సరం, ఆప్షన్ 4 1930 నుండి 1940 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1920 నుండి 1930 సంవత్సరం. మరో ప్రశ్న, మానవ వికాస దశలలో జ్ఞానేంద్రియాల పరిపక్వత ఏ దశలో ప్రారంభమై ఏ దశలో పూర్తి అగును? ఆప్షన్ 1 శైశవ దశ, పూర్వబాల్య దశ, ఆప్షన్ 2 పూర్వబాల్య దశ, ఉత్తరబాల్య దశ, ఆప్షన్ 3 బాల్య దశ, యవనారంభ దశ, ఆప్షన్ 4 బాల్య దశ, కౌమార దశ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 బాల్య దశ, యవనారంభ దశ. మరో ప్రశ్న, క్రింది వారిలో క్రీడా ఔషధ సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ప్లేటో, ఆప్షన్ 4 రూసో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అరిస్టాటిల్. మరో ప్రశ్న, థారండైక్ ప్రతిపాదించిన అభ్యసన సూత్రాలలో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 వైయక్తిక నియమం, ఆప్షన్ 3 అభ్యసన నియమం, ఆప్షన్ 4 ఫలిత నియమం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 వైయక్తిక నియమం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.